హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకు కరెంట్ అఫైర్ వచ్చేసి రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు. రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు 2024 దాదాపు 2018 తర్వాత ఇవ్వలేదు. 2018 తర్వాత ఇప్పుడు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? సల్మాన్ ఖుర్షిద్. 2024 అవార్డు విన్నర్ సల్మాన్ ఖుర్షిద్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. ఓకే, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. సో స్పాన్సర్ చేసేది ఎవరంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. స్పాన్సర్డ్ బై ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. ఈ అవార్డు విలువ 10 లక్షలు. 10 లక్షలు. ఓకే, అయితే ఈ అవార్డును 2018లో ఎవరికి ఇచ్చారంటే ఎం గోపాలకృష్ణ గాంధీ. మొట్టమొదటిసారి ఈ అవార్డును 1992లో ఎవరికి ఇచ్చారంటే మదర్ తెరెసా గారికి ఇచ్చారమ్మా. మొదటి అవార్డు మదర్ తెరెసాకి ఇచ్చారు. అయితే రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు, అసలు సద్భావన దివస్ అంటే ఏంటి అంటే ఆగస్టు 20 అనేది రాజీవ్ గాంధీ గారి బర్త్ యానివర్సరీ. దీన్ని సద్భావన దివస్ అంటారు. ప్రతి సంవత్సరము సద్భావన దివస్ అనేది జరుపుకుంటాం ఆగస్టు 20, రాజీవ్ గాంధీ బర్త్ యానివర్సరీ. అయితే రాజీవ్ గాంధీ గారి ప్రత్యేకత ఏంటంటే తక్కువ వయసులో ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఎవరంటే రాజీవ్ గాంధీ. మరి ఎక్కువ వయసులో ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఎవరంటే మొరార్జీ దేశాయ్. ఓకే, ఆయన కాంగ్రెస్ ఇతర ప్రధానమంత్రి, ఈయన కాంగ్రెస్ ప్రధానమంత్రి. తక్కువ వయసులో ప్రధానమంత్రి అయిన ఎవరంటే రాజీవ్ గాంధీ గారు. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.